టీఆర్ఎస్ ఇప్పుడు ఇచ్చింది ఏమన్నా కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకో పాపయ్య. పెద్ద పండు కట్టిపోయాడు ప్రోగ్రామ్ చేసినప్పుడు వస్తానా గ్రూప్ సోమిరెడ్డి కంచర్ల సోమిరెడ్డి ఎవరు సందీప్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా చిరు కంది సంచులు 200 కిలోల బ్యాగ్స్ మన సూర్యాపేట జిల్లాకు 900 కిట్లు శాంక్షన్ అవుతే అందులో భాగంగా 200 కిట్లు మన సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్న మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నాతో పాటు ఉన్న పట్టణ పార్టీ అధ్యక్షులు అమజద్ అలీ గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరీం గారు, ఇతర పెద్దలకు, రైతులకు, మార్కెటింగ్ సిబ్బందికి, వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ ఆఫీసర్లకు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, ఏదైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎంపిక కాబడి కంది అయితేంది, పొడి భూములకు వర్ష ఆధారిత పంటలకు ఈ కార్యక్రమం ఈ కంది పంట వేయడానికి మన ప్రభుత్వం మన రాష్ట్ర అగ్రికల్చర్ శాఖ వ్యవసాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఈ కంది సంచులు పంచే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు కూడా ఇటువంటి ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రతి రైతుకు కూడా ఏదైతే రైతు భరోసా కానీ, ఏదైతే మన రుణమాఫీ కానీ చేసిన చరిత్ర మన కాంగ్రెస్కే ఉంది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు రుణమాఫీ 4 సార్లు చేసినట్టుంది. మన ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సరాల కాలంలో 1,50,000 రూపాయలు ఒకసారి, 1,00,000 రూపాయల చొప్పున ఒకసారి రైతు రుణమాఫీ చేయడం జరిగింది. నిన్న ఈ మధ్యనే రైతు భరోసా కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 9 రోజుల్లోనే 9 లక్షల కోట్లు రైతులకు ఇవ్వడం జరిగింది. 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఈ 1.5 ఇయర్లో, ఈ సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్లు వ్యవసాయం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పాలిత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండబడిన ప్రభుత్వాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నాం. చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలు కూడా, చెప్పని పనులు కూడా సన్న బియ్యం అయితేంది, 500 రూపాయల బోనస్ అయితేంది, ఎన్ని కార్యక్రమాలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ. ఈ వ్యవసాయం అంటేనే కాంగ్రెస్ అంటే వ్యవసాయం. గతంలో బోనస్ అడిగినందుకు, గిట్టుబాటు ధర అడిగినందుకు రైతులకు బేడీలేసిన చరిత్ర గత ప్రభుత్వానికి ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను. చక్కటి కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, రైతులకు ఏ విధమైన ఎక్కడైనా సరే ఏ సమస్య వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మేము జరిగే నష్టం ఏందో ఏ నష్టం జరగకుండా రైతులకు అండగా ఉంటామని కూడా తెలియపరుస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలు 12 సంవత్సరాల నుంచి కూడా ఈ మార్కెట్ యార్డ్లో ప్రతి సీజన్లో కూడా ఏదో ఒక అలజడి అవుతూ ఉండేది. ప్రతిసారి కూడా 40,000 బ్యాగ్ వచ్చినా కూడా ఇక్కడ తెల్లారి మార్కెట్ బంద్ అవుతూ ఉండే. ఈ సీజన్లోనే అలాంటివి కాకుండా ఇక్కడ ఉండబడిన మార్కెటింగ్ అధికారులు అయితేంది, కమిషన్ వ్యాపారులు అయితేంది, దడువాయిలు అయితేంది, హమాలీలు అయితేంది, అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈసారి ప్రశాంతంగా ఈ మొన్నటి సీజన్ను ప్రశాంతంగా ముగించుకున్నాం కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మరొకసారి హృదయపూర్వక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, మన జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి కూడా ప్రత్యేక నమస్కారం రైతుల తరఫున తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాం.
ఓ రైట్, మన ఫోన్ మాట్లాడుతున్నారు, ఎలా పెళ్లి చేస్తారు. మన పిల్లలు కలిసినాం, ఐకే ఓపెన్ అన్నాడు. కానీ మీరు గ్రామాల్లో తిరగాలి, తిరిగి వీళ్ళు మోటివేట్ చేస్తే రైతులు. ఎందుకంటే ఈ కంది పంట గురించి మొదటిసారి ఒక 10-15 ఏళ్ళ తర్వాత వచ్చినట్టు ఇది. మళ్ళీ రైతులకు విత్తనాలు ఇవ్వటం అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇచ్చినట్టుంది ఈ పంటలకు. అదే దాని తర్వాత ఇచ్చిన దాఖలా లేవు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు చెప్పొచ్చు, ప్రభుత్వంలో చెప్పొచ్చు, చెప్పాలి, రైతుకు చెప్పాలి. రైతుకి ఏం తెలుస్తుంది? ఏదో ఇస్తున్నాను కాదు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, మన జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారి సారథ్యంలో ఇవన్నీ నడుస్తున్నాయి. అది మీరు మోటివేట్ చేయాలి, చెప్పాలి రైతుకు.